హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలోని వాట్ ఈట్ ఇన్ ఏ డే ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ చూపిస్తాను. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనమాట. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా మన హెల్త్కి. సో బ్రేక్ఫాస్ట్కి హోల్ వీట్ టార్టిలాస్ అని ఇలా మనకి స్టోర్లో అమ్ముతారు. సో ఇది సూపర్ హెల్దీ, జీరో షుగర్ ఉంటుంది, షుగర్ అనేది ఉండదు అండ్ హెల్త్కి చాలా మంచిది, హోల్ వీట్ ఫ్లోర్ కాబట్టి. ఒకవేళ మీకు టోర్టిలాస్ ఇష్టం లేకపోతే మన రోటీలు ఉంటాయి కదా, మనం చేసుకునే రోటీలు, ఆ రోటీలు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. గీతో లైట్గా ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో దీంతో పాటు అంటే దీనిలో స్టఫింగ్ అనమాట సమ్ బొరిటో లాగా చేస్తున్నాను, టోఫు తోటి చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే ఇది నేను పాన్ ఫ్రై చేయాలి అనమాట. నేను ఆయిల్ ఏది వేయట్లేదు, బట్ పిల్లలకి చేసేటప్పుడు మాత్రం కొంచెం బటర్తో ఫ్రై చేయండి, వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఓకే, మా శాండ్విచ్ చేసినప్పుడు మాత్రం బటర్తో చేస్తాను, బట్ నాకైతే బటర్ అవసరం లేదు. సో ఆల్రెడీ బాగుంటుంది ఇలా తింటే. మనకి జస్ట్ లైట్గా టోస్ట్ చేస్తే చాలు. ఓకేనా, టార్టిలాస్ సూపర్ ఈజీ కదా. కొంచెం వేడికగానే నేను తీసేస్తాను. అప్పుడు నేను టోఫుని ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారంటే నాది వేడెక్కేసింది, ఇంతే అనమాట. తీసేస్తున్నాను నేను. దీన్ని తీసేసి ఇలా పక్కన ప్లేట్ ఉంది కదా, ఎస్, ఇందులోని మనం ఇలా పెట్టేసుకోవడం అనమాట. నేను 2 టార్టిలాస్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి. సో ఇప్పుడు మా శామీ కోసం నేను చేస్తున్నాను. తన కోసం అయితే కొంచెం నేను బటర్ వేస్తాను. ఎలా వేస్తానో చూపిస్తాను. సో మా శామీ కోసం కొంచెం బటర్తో ఫ్రై చేస్తున్నాను టార్టిలాస్. ఈ మాత్రం చాలు 2 టార్టిలాస్కి కూడాను. ఓకేనా, సో టార్టిలా ఇలా ఉంది కదా, ఇలా అన్నాయండి సేమ్. వెంటనే తీసేయండి ఇలాగా. సో ఇంకొక టార్టిలాని ఇప్పుడు పెడదాం. సో అప్పుడు కొంచెం బటర్ తోటి 2 టార్టిలాస్ని ఫ్రై చేసేయచ్చు. సో పోర్షన్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం మంచిగా ఫ్రై అవ్వాలి. సో బటర్ వేసాం కాబట్టి కొంచెం పొంగుతుంది, చూసారంటే. సో దీన్ని ఇలా అనండి. సో చూసారా, పొంగుతుంది. బటర్ వేయడం వల్ల పొంగుతుంది. ఈవెన్ మీరు గీ కూడా చేసుకోవచ్చు, గీతో కూడా. సో ఇంతే, తీసేద్దాం. సో డైటింగ్ చేయకపోతే ఇలాగా పిల్లలకి ఓకే, వాళ్ళు అలాగా గెంతుతూనే ఉంటారు కదా, వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉంటారు. సో మనకి పెద్దవాళ్ళకి ఏంటంటే మనం కొంచెం ఫ్యాట్ అది కంట్రోల్గా ఉండాలి కదా, లైక్ వెయిట్ గెయిన్ అయిపోతాము. సో అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇది కూడా మీరు డిఫరెన్స్ చూడండి. సో ఇది నాది వితౌట్ బటర్, ఇది మా శామీది విత్ బటర్. చూసారా ఎంత డిఫరెన్స్ ఉన్నదో. సో ఓకే, నేను స్టవ్ ఆపేస్తున్నాను. సో ఇప్పుడు ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, హోల్ వీట్ టార్టిలాస్ యూజ్ చేసాం. బట్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టోఫు దగ్గర నుంచి వస్తుంది. టోఫులోని హై ప్రోటీన్ ఉంటుంది అండ్ హెల్త్కి చాలా చాలా మంచిది అండ్ వీగన్. ఓకే, బట్ ఇలా మనం వేయలేం కదా, ఇలాగా ముక్కలు ముక్కలుగా వేయలేం కదా బొరిటో కాబట్టి. దీన్ని ఏంటంటే ఇలా స్మాష్ చేసేయాలి. ఓకే, నేను ఇక్కడ హాఫ్ స్మాష్ చేస్తాను, మిగతాది మా శామీ చేస్తుందంట. సో తను చేస్తుంది. పిల్లలకి ఇలాంటి అప్ చెప్పండి, వాళ్ళకి నచ్చింది. ఓకే, సో తర్వాత అందులోని స్టఫింగ్, ఆనియన్స్, స్ట్రెడెడ్ క్యారెట్, జుకినీ సూపర్ హెల్దీ, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి, అండ్ క్యాప్సికమ్. ఓకే, దీన్ని ఏం చేస్తానో ఎలా ఫ్రై చేస్తానో మీకు చెప్తాను. అండ్ టాపింగ్ ఏమో అవకాడోస్ చాలా చాలా సూపర్ హెల్దీ కదా. ఓకేనా, సో ఇప్పుడు ఇది షెడ్ చేసి నేను ఎలా స్టార్ట్ చేస్తానో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో టోఫుని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను. ఆయిల్ ఆల్రెడీ వేసాను, ఇందులో వేసేసుకోవడమే. దీంట్లో మన ఇండియన్ స్పైసెస్ వేస్తున్నాను. కారం, కొంచెం క్యూమిన్ కొరియాండర్ పౌడర్, మన మసాలా, పెప్పర్. ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది మీరు రేపటికి కూడా, నెక్స్ట్ డేకి కూడా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసి ఉంచుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా బాగుంటుంది. ఇంకా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అదేనా, మీకు టైం లేకపోతే చెప్తున్నాను. ఇది కొంచెం ఎక్కువ చేశాను కదా, ఇది నేను రేపటికి ఉంచుకుంటాను అనమాట.
నార్మల్గా టోఫు కొంచెం బ్లాండ్గా ఉంటుంది కదా, మన స్పైసెస్ వేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు చైనీస్ ఇన్స్పైర్డ్ కావాలంటే సోయా సాస్ అలాంటివి కూడా వేసుకొని చేసుకోండి, బాగుంటుంది. బట్ నేను ఇండియన్ ఇన్స్పైర్డ్ చేస్తున్నాను ఈరోజు. ఓకే, ఇందులో నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ ఇంకా ఎందుకు వేయట్లేదంటే ఇది మంచిగా ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ వేయాలి. వెజిటేబుల్స్ లైట్గా కుక్ చేయాలి, ఎక్కువ చేయకూడదు. కొంచెం కారం వేద్దామా? కారం కావాలా? It looks like egg. It looks like egg bhaji. ఎగ్లో పన్నీర్లో కూడా ఉంది. More egg bhaji, but ఇంకొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, మాకు కొంచెం స్పైసీగా కావాలి. ఇది ఎగ్ లాగా కనిపిస్తుంది కదా, పిల్లలకి ఇస్తే ఎగ్గా అని అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయింది, ఇది ఇనఫ్. ఇందులో క్యాప్సికమ్ వేస్తున్నాను. జుక్కిని ఇలా స్ప్రెడ్ చేయండి, అప్పుడు పిల్లలకి నచ్చుతుంది. ముక్కలు కట్ చేస్తే వాళ్ళు తీసేస్తారు. క్యారెట్ కూడా అంతే. ప్రోటీన్ రిచ్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్నీ ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో మీకు. అండ్ సూపర్ ఫిల్లింగ్, చాలాసేపటి దాకా మనకు ఆకులు వేయదు, అది కావాలి కదా. అండ్ కలర్ఫుల్గా ఉంటుంది తినేటప్పుడు. వెజిటేబుల్స్ క్రిస్పీగా ఉండాలి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. అంతే, కొంచెం పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసేసిన తర్వాత నేను ఆపేస్తాను. ఇప్పుడు బొరిటోని ఎలా అరేంజ్ చేస్తానో మీకు చూపిస్తాను. బాగుందో అరేంజ్ చేసే ముందు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులో కొంచెం మ్యాగీ సాస్ వేస్తున్నాను, స్వీట్ అండ్ సాస్. చాలా బాగుంటుంది మనకి బొరిటోస్కి చేసేటప్పుడు. ఇది యూస్ చేస్తున్నాను. జస్ట్ ఒకసారి మిక్స్ చేసేయండి. మౌత్ వాటరింగ్, సో యమ్మీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఇంకా మీరు స్పైసీగా తినాలనుకుంటే ఆల్పినా పెప్పర్స్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేయండి. బట్ నేను మా హస్బెండ్ తింటాం, కానీ మా శామీ కొంచెం ఆల్పినా పెప్పర్స్ కొంచెం కారంగా ఉంటుంది. సో అందుకే నేను ఇది ఇండియన్ స్టైల్లో చేశాను. సో అంతే, ఆపేస్తున్నాను. ఇది చల్లగే లోపల స్మూతీ చేద్దాము. స్మూతీ చేసిన తర్వాత అప్పుడు నేను అరేంజ్ చేసేస్తాను. ఫ్రెండ్స్, టోఫు మిక్చర్ చేసాం కదా, వెజిటేబుల్ టోఫు మిక్చర్, అది చల్లగా అవుతుంది. ఈ లోపల స్మూతీ చేస్తున్నాను. వెరీ సింపుల్ అండ్ ప్రోటీన్ రిచ్ స్మూతీ. సో గ్రీక్ యోగర్ట్ యూస్ చేయండి, గ్రీక్ యోగర్ట్లోని చాలా ప్రోటీన్ ఉంటుంది. సో అందుకు నేను ఇది యూస్ చేస్తున్నాను. థిక్ యోగర్ట్ అంటారు కదా అది. సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యోగర్ట్, గ్రీక్ యోగర్ట్. చూడండి ఎంత థిక్గా ఉందో, మన యోగర్ట్ కంటే గ్రీక్ యోగర్ట్ థిక్గా ఉంటుంది. ఓకే, దాట్స్ ఎనఫ్. వెరీ సింపుల్ స్ట్రాబెర్రీ స్మూతీ చేస్తున్నాను. సో ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఇందులో వేస్తున్నాను, చూసేయండి. సో గ్రీక్ యోగర్ట్, స్ట్రాబెర్రీస్. సో ఈరోజు నేను కంప్లీట్గాను వీగన్ హనీ యూస్ చేస్తున్నాను అనమాట. 100% ఇలా ఉంటుంది, రా హనీ అంటారు. ఇదే మనకి స్వీట్నర్ అనమాట ఈరోజు. ఓకే, అండ్ లాట్స్ ఆఫ్ ఐస్. సో ఇందులో మనం మిల్క్ వేసుకోవాలి కొంచెం. ఏ మిల్క్ అయినా పర్వాలేదు, ఆల్మండ్ మిల్క్ కానీ హోల్ మిల్క్ అయినా. ఈరోజు నేను హోల్ మిల్క్ యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, ప్రోటీన్ రిచ్ స్మూతీ అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, అండ్ పిల్లలకి భలే నచ్చేస్తుంది. సో యమ్మీ. సో ఇది ఒకసారి నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. వావ్, సో యమ్మీ అండ్ క్రీమీ, సో గుడ్. సో ఇప్పుడు టోఫు మనకి చల్లగా అయిపోయి ఉంటుంది, అది ప్రిప్ చేసేద్దాం. ఓకేనా, మనది స్మూతీ అయిపోయింది కదా, ఇంకా అరేంజ్ చేస్తున్నాను. అవకాడోస్ ఉంటే ఇలా ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. సో బ్యాక్ని ఎప్పుడు చెక్ చేయండి, బ్లాక్గా ఉండకూడదు. ఇది జస్ట్ స్కిన్. సో నేను స్కిన్ తీసేస్తున్నాను అంతే. ఓకే, సో దీన్ని జస్ట్ ఇలాగా పీసెస్ కింద కట్ చేద్దాం, ఎక్కువ అక్కర్లేదు. ఓకే, అంతే. ఓకే, ఇప్పుడు అరేంజ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఏదైనా సాస్ ఇంట్లో ఉంటే వేసుకోండి. నేనైతే మ్యాగీ సాస్ యూస్ చేస్తున్నాను. ఇది బటర్లెస్ టాటలా, జస్ట్ అవకాడో స్పూనే యూస్ చేస్తున్నాను. నేను లైట్గా పెట్టుకుంటున్నాను. అండ్ ఇది మా శాముది.
సో ఇప్పుడు మన హై ప్రోటీన్ మిక్చర్ ఉంది కదా, టోఫు వెజిటేబుల్స్, సో ఇందులో వేసుకోవడమే. సో ఇప్పుడు ఇందులోని అవకాడోస్ పెట్టుకుందాం. ఇది తన బొరిటో రోల్. సో దీన్ని జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టి తినడమే. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో నాది కూడా చేసేసి మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నాది కూడా చేసేసాను. ఇది నాది, 2 నాకు 2 మా శామ్కి. సో ఇది మా బ్రేక్ఫాస్ట్, నా స్మూతీ ఇది. సో మీ ఎదురుగా ఒక బైట్ తిని చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఓకే, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. ఓకే ఫ్రెండ్స్, సో గుడ్, సో యమీ, అదిరిపోయిందంటే. మా శామీ నాకు ఈరోజు వీడియో తీస్తుంది. నేను తింటుంటే తనకి కూడా ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇట్స్ సో గుడ్. ఈ విధంగా పిల్లలకి కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అలవాటు చేయండి. వాళ్ళకి కూడా కొత్త కొత్త ఫుడ్స్ని అలవాటు చేయండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ స్మూతీ కూడా ఎక్సలెంట్. సో గుడ్. లంచ్ టైంలో కలుద్దాం మళ్ళీ. థమ్స్ అప్. ఓకే ఫ్రెండ్స్, సో లంచ్ టైం కాబట్టి ఈరోజు నేను ప్రోటీన్ రిచ్ పులావ్ చేస్తున్నాను. ఇప్పుడు మీల్ మేకర్ అంటారు, అదే సోయా పులావ్ చేస్తున్నాను. బట్ ఓన్లీ మీల్ మేకర్ చేస్తే అంత మనకి కిక్ రాదు కదా, అందుకని చెప్పి అందులో నేను ష్రెడెడ్ పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా అనమాట, ష్రెడెడ్ పన్నీర్ విత్ సోయ్ పులావ్ చేస్తున్నాను. బట్ ఫస్ట్ అయితే మనం మసాలా చేసుకున్నాము. వెరీ వెరీ ఈజీ బట్ సో ఫ్లేవర్ఫుల్ అండ్ కంప్లీట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఈవెన్ పన్నీర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కదా, మనకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఫస్ట్ ఏంటంటే గ్రీన్ చిల్లీస్, మింట్ వేస్తున్నాను. మింట్ సూపర్ హెల్దీ కదా మనకి. ఇందులోని మీరు జింజర్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. సో ఇందులో మసాలాల్లోని వేయను. ఓకేనా? ఓన్లీ నేను మింట్ డైరెక్ట్గా వేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకపోతే ఇందులో వేసేయండి జింజర్ గార్లిక్. సో గ్రీన్ చిల్లీస్, మింట్ వేసాను కదా. సో ఇది కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు నేను టొమాటోస్ కూడా వేసి గ్రైండ్ చేస్తాను. ఓకే, సో ఇలా వస్తుంది కదా. ఇందులో నేను టొమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. చాలా స్పైసీగా ఉంది. మసాలా సో ఇందులో వేస్తున్నాను. టొమాటోలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, సో గ్రైండర్ ఫిల్అప్ అయిపోయింది, వాష్ చేయాలి నేను. సో ఇదిగో ఇదే మసాలా అనమాట. సో నేను ఇది క్లీన్ చేసేసి ప్రాసెస్ అది స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను మిల్ మేకర్ మైక్రోవేవ్లోని బాయిల్ చేసేసాను అనమాట. ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది. ఈ వాటర్ని మనం స్క్వీజ్ చేసేసి మీల్ మేకర్ ఏమో పులావ్లో వేసేయడమే. ఓకేనా? వెరీ సింపుల్ అండ్ వెరీ న్యూట్రిషియస్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఇందులో నేను ఏమేమి వేసానంటే షాహీ జీరా, బే లీవ్స్, మసాలా అంటారు కదా, అనైస్ అంటారు కదా, అది వేసాను. అండ్ ఇదేమో ఆనియన్స్. సో ఇందులో నేను ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో ఫస్ట్ గరం మసాలా వేసే ముందు, బిర్యానీకి ఈ మసాలాలు ఇంపార్టెంట్ కదా, హోల్ గరం మసాలా అంటారు. సో ఇందులో చూడండి పెప్పర్ పాడ్స్ అంటారు కదా, అవి, ఎలాచి అండ్ లవంగాలు ఉన్నాయి, సిన్నమన్ స్టిక్ అంతే. మీకు ఒకవేళ ఎక్కువ మసాలా కావాలంటే ఎక్కువ మసాలా వేసుకోండి. ఐ థింక్ దిస్ ఈజ్ గుడ్ అనిపించింది నాకైతే. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం ఇందులోని. ఇప్పుడు ఇందులో క్యాష్యూ నట్స్ వేద్దాం. ఇందులో మనకు క్యాష్యూ నట్స్ వేద్దాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన లేకుండా. ఓకే, సో ఇందులోని సాల్ట్ వేసుకోండి, కొంచెం కారం, క్యూమిన్ కొరియాండర్ పౌడర్, వెరీ లిటిల్.
ఇంట్లో చేసుకునే గరం మసాలా. ఆల్రెడీ నేను మసాలా పేస్ట్ చేశాను కదా, అందుకే నేను ఎక్కువ వేయట్లేదు. ఓకే, ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులో మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకుందాం. ఇది మాడకుండా మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనకి బిర్యానీకి, పులావ్కి కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పచ్చివాసన పోయినాక ఫ్రై చేసుకోవాలి. ఒక 8 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. బట్ మింట్ అయితే మాడకూడదు, మాడితే రైస్ పాడైపోతుంది. ఓకే, జస్ట్ 8 మినిట్స్ అంటే 8 మినిట్స్ అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయిపోయింది మసాలా, చూసేయండి లోపల. సో అంతే, 8 మినిట్స్. సో ఇప్పుడు నేను ష్రెడెడ్ పన్నీర్ ఉంది కదా వేస్తున్నాను. సోయ్ చేసుకున్నాం కదా మీల్ మేకర్. సో ఇది మంచిగా బాయిల్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా స్క్వీజ్ చేయాలా. ఇలాగా ఎప్పుడు కూడా మీల్ మేకర్ని ఇలా స్క్వీజ్ చేయాలా. స్క్వీజ్ చేసి ఇందులో వేసేయడమే. లేకపోతే ఉత్తి వాటర్ తోటి వేస్తే మంచిది కాదు, బాగోదు, సాగిగా ఉంటుంది. ఇలా వేసేయడమే. సో ఇందులో ఇప్పుడు మనం పన్నీర్ను మీల్ మేకర్ సోయ్ వేసాం కదా, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాం. జస్ట్ అంతా కలవాలంతే. అప్పుడు నేను రైస్ వేసేస్తాను. సో నేను 1 కప్ రైస్ సోక్ చేసి ఉంచుకున్నాను అనమాట. 1 అవర్ సోక్ చేసుకోండి. సో మీకు ప్రాసెస్ అది కూడా ఈజీగా అవుతుంది. ఓకే, సో సోక్ చేసాం కాబట్టి ఇందులో వేసేయడమే రైస్. దీన్ని స్లోగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మాడకూడదు. ఓకే, అయితే కొంచెం రైస్ ఫ్రై అవ్వాలి, మనకి టేస్ట్ బాగా వస్తుంది. సో 1 కప్ రైస్ కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఇంకా మీకు సాఫ్ట్గా కావాలంటే 2.5 కప్స్ ఆఫ్ వాటర్. రైస్ సాఫ్ట్గా కావాలి అంతే. ఇది ఒక 1 మినిట్ కొంచెం లైట్గా టోస్ట్ అవ్వగానే వాటర్ వేసి సాల్ట్ చెక్ చేసి లిడ్ పెట్టేయడమే. సో ఇది మంచిగా టోస్ట్ అయింది కదా, అండ్ వాటర్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది, ప్రోటీన్ రిచ్ పులావ్ అండ్ 1 పాట్ మీల్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే, సో లిడ్ అది పెట్టేశాను. అయిపోయాక మీకు చూపిస్తాను. దీంతో పాటు నేను రైతా ఏం చేస్తానో కూడా మీకు చూపిస్తాను, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పులావ్ అయితే అయిపోయింది చూడండి. బట్ చాలా వేడిగా ఉంది. అడుగు కూడా చూడండి, సో గుడ్. సో మిక్స్ చేసుకుంటున్నాను. అడుగు కూడా మనకి అంటలేదు, అంత బాగా వచ్చింది. సో ఇది వేడిగా ఉంది కాబట్టి దీన్ని ఇలా ఉంచేద్దాం. సో ప్రోటీన్ రిచ్ పులావ్ మన సోయ్ అండ్ పన్నీర్ తోటి అయిపోయింది. చాలా యమ్మీగా ఉన్నది. సో ఇది వేడి తగ్గిన తర్వాత తినేద్దాం. బట్ ఫస్ట్ అయితే నేను ఇంట్రెస్టింగ్ కచంబరీ చూపిస్తాను మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కచంబరీ అన్న రైతా అని చెప్పాను కదా, బీట్రూట్ తోటి నేను రైతా చేస్తున్నాను. ఓకేనా, సూపర్ హెల్దీ. ఈ ప్రోటీన్ రిచ్ పులావ్ తోటి చాలా బాగుంటుంది. సో ఇందులో అయితే నేను ఆల్రెడీ ఆనియన్స్ వేసాను అండ్ పచ్చిమిరపకాయలు. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేయాలి. ఇలా షెడ్ చేసిందే వేయాలి, ముక్కలు వేయొద్దు, బాగోదు. షెడ్ చేసింది 2 బిగ్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలు, ఇంత సరిపోతుంది. సో మీల్ ప్రెప్ చేసి ఉంచుకున్నాను, మీరు చూసారు లేదా వీడియోలోని. సో బీట్రూట్ నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కర్డ్ వేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు కర్డ్ వేసుకుందాము, హోల్ మిల్క్ కర్డే. ఓకే, సో ఫస్ట్ ఇది మిక్స్ చేస్తున్నాను. కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఇది మీరు ఏ పులావ్తో అయినా బాగుంటుంది. ఓకే, ట్రై చేయండి, సూపర్ హెల్దీ. అండ్ ఇందులో నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. అండ్ ఫస్ట్ మిక్స్ చేసుకుందాం.
చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది ఏ పులావ్తో అయినా. అండ్ సూపర్ హెల్దీ. సో ఇందులో కొంచెం వాటర్, కలర్ సూపర్గా ఉంది. పిల్లలకి భలే నచ్చేస్తుంది. బీట్రూట్ తిన్న పిల్లలు ఉంటారు కదా, బట్ మా శామీకి అయితే బీట్రూట్ చాలా ఇష్టం. బట్ తినని పిల్లలు ఉంటే ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళకి చాలా నచ్చేస్తుంది. అంతే, అయిపోయింది. సో ఇదే అనమాట బీట్రూట్ రైతా. మన పులావ్తో చాలా బాగుంటుంది. సో పులావ్ చల్లగా అయిందో లేదో చూసేసి మీకు నేను అరేంజ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. గివ్ బిగ్ థమ్స్ అప్ అండ్ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయిపోయింది. ప్రోటీన్ బిర్యానీ అండ్ మన బీట్రూట్ కచంబరి కూడా అయిపోయింది. సో ఇప్పుడు తినేద్దామా? మిక్స్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో పన్నీర్ అయితే రైస్లో కలిసిపోయింది కదా. ఓన్లీ మీకు మీల్ మేకర్ సోయ్ కనిపిస్తుంది, అంటే సోయ్ చంక్స్. ఓకే, కొంచెం వేసుకున్నా. ఇది నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది. సో మేము ఇంత తినకపోతే ఈరోజు రేపటి కోసం ఉంచుకుంటాం అనమాట అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రై చేసేస్తున్నాను. చాలా వేడివేడిగా ఉన్నది, చాలా బాగుంటుంది ఈ కాంబో. సో యమ్మీ, అదిరిపోయిందంటే. ఇది కూడా చూడండి సాఫ్ట్గా కుక్ అయింది మిల్ మేకర్. వావ్, మసాలా చాలా బాగా వచ్చింది. మన పుదీనా అది వేసాం కదా, ఎక్స్ట్రాడినరీ. రైతా అంటే వేరే లెవెల్లో ఉంది. బీట్రూట్ వేసామా అన్నది తెలియదు మీకు, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. రా స్మెల్ అనేది లేదు. నార్మల్గా బీట్రూట్కి రా స్మెల్ ఉంటుంది కదా, ఇందులో వేసే రా స్మెల్ లేదు. చాలా బాగుంది, లైట్గా స్వీట్ టేస్ట్ కూడా వస్తుంది. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. 100/100. సో యమ్మీ, ప్రోటీన్ రిచ్ పులావ్ అదిరిపోయింది. సోయా అండ్ పన్నీర్ తోటి సో గుడ్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్నాక్ మీకు చూపిస్తాను. ఒక స్నాక్ టైంలో కలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్దీ స్నాక్, ప్రోటీన్ రిచ్ స్నాక్ చేస్తున్నాను. సో ఈజీ. సో ఓట్స్ తోటి పీనట్ బార్స్ చేస్తున్నాను అనమాట. వెరీ ఈజీ వెర్షన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లోని ఇలాగా హీట్ చేసుకొని ఉంచుకోండి. పీనట్ బటర్ వేస్తున్నాను. పీనట్ బటర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది కదా, అండ్ ఓట్స్ కూడాను, లాట్స్ ఆఫ్ ఫైబర్ అండ్ ఎవ్రీథింగ్. సో పీనట్ బటర్ ఇప్పుడు మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో రావాలి. లిక్విడ్గా ఉండే పీనట్ బటర్ ఉన్నదనుకోండి, అది ఇంకా ఈజీ. బట్ నేనైతే నాకు ఇలాంటిది ఇష్టం. ఇలాగా చేయండి, మెల్ట్ అవ్వాలి అంతా కూడా. ఓకేనా, ఈరోజు మీకు నేను ఈజీ వెర్షన్ చూపిస్తున్నాను. మాడకూడదు. ఓకే, మాడితే టేస్ట్ అది పోతుంది. సో ఇలా కన్సిస్టెన్సీలో వచ్చేయాలి. చాక్లెట్ లాగా ఉంది కదా, పీనట్ బటర్ మెల్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఓట్స్ తీసుకుంటున్నాను, క్వేకర్ ఓట్స్ ఓల్డ్ ఫ్యాషన్డ్. ఓకేనా, సో ఇందులో మెల్లగా వేస్తూ కలుపుకోండి. సో మెజర్మెంట్స్ ఏమీ అక్కర్లేదు, దాన్ని కలిసేదాకా. ఒక 1 కప్పు వేస్తున్నాను అనుకోండి. ఇది చాలా మంచిది పిల్లలకి కానీ మీకు కానీ. వర్కౌట్ చేసే ముందు కానీ వర్కౌట్ అయిన తర్వాత కానీ తింటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి స్కూల్కి కట్టిన లేకపోతే వచ్చిన తర్వాత ఒక బార్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ ఎనర్జీ వస్తుంది వాళ్ళకి. ఓకే, అంతే సరిపోతుంది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి, అంతా కలవాలి. సో స్టవ్ ఆపేసిన తర్వాత నేను హనీ వేస్తున్నాను. ఆన్ చేసినప్పుడు హనీ వేయకూడదు అంటారు కదా, న్యూట్రియంట్స్ పోతుంది. సో లైట్గా స్వీట్నెస్ కోసం. ఓకే, ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా పార్చ్మెంట్ పేపర్ ఉంటుంది కదా,
దాంట్లోని ఇలా పెట్టేసి ఇలా వేసేసుకోండి. సో చూసారా ఫ్రెండ్స్, ఇలా స్క్వేర్ కింద వచ్చేసింది కదా మంచిగాను. సో ఇప్పుడు దీన్ని ఇలాగా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో ఓవర్ నైట్ వదిలేసి మీరు నెక్స్ట్ డే కూడా తినొచ్చు అనమాట. బట్ ఇది 2 అవర్స్లోనే అయిపోతుంది. జస్ట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అంటే అదంతా సెట్ అయిన తర్వాత మనం చిన్న చిన్నగా బిస్కెట్స్ లాగా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 వీక్స్ ఉంటుంది చక్కగా ఒక బాక్స్లో వేసుకుంటే. ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ నార్మల్ మన ప్యాంట్రీలో పెట్టుకోవచ్చు. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి తినే ముందు కట్ చేసి మీకు నేను చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ హెల్దీ, వెరీ హెల్దీ స్నాక్ మీకు మీ పిల్లలకి కూడా. ఓకే ఫ్రెండ్స్, సో పీనట్ బటర్ బార్స్ చేసుకున్నాం కదా ఓట్స్ తోటి. సో ఫ్రిడ్జ్ నుంచి నేను తీసేసాను. ఇది 3 అవర్స్ ఉన్నది ఫ్రిడ్జ్లోని. సో చూసేద్దామా లోపల ఎలా ఉన్నదో. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీరు ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి, ఇప్పుడు జస్ట్ దీని మీద పెట్టేద్దాం. కట్ చేసేస్తున్నాను చిన్న చిన్న ముక్కల కింద. ఓకే ఫ్రెండ్స్, సో బార్స్ కింద కట్ చేసేసాను కదా, టేస్ట్ చేద్దామా. చాలా బాగుంది, చూయిగా ఎక్సలెంట్గా ఉంది. పర్ఫెక్ట్ స్నాక్. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రిడ్జ్లోని ఓవర్ నైట్ ఉంచేస్తాను అనమాట. ఉంచిన తర్వాత రేపు మార్నింగ్ తీసిన తర్వాత 2 వీక్స్ కానీ ఇంకా 4 వీక్స్ కూడా ఉంటుంది. ప్యాంట్రీలో మనం ఉంచేసుకోవడమే, ఫ్రిడ్జ్లో ఉంచక్కర్లేదు. బట్ ఈరోజు అయితే ఇంకా మనకు సెట్ అవ్వడానికి ఉంచుతాను. యాక్చువల్గా మీకు టైం లేకపోతే అది కూడా వేస్ట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో గుడ్. ఇప్పుడు నేను ఇది ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. మీకు నేను చూపిస్తాను. ఇగో ఫ్రెండ్స్, సో ఇలా స్టోర్ చేసేసుకోండి. నేను ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత రేపు మార్నింగ్ తీసేస్తాను. అప్పుడు నేను ప్యాంట్రీలో పెట్టేస్తాను అంతే. సో ఇది హ్యాపీగా వీక్ అంతా మేము తినుకోవచ్చు. సూపర్ హెల్దీ కదా. ఈరోజు ఇదే నా స్నాక్. నేను ఆల్రెడీ చేసి ఉంచాను, అది నేను తినేసాను. మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు చేశాను. సో పర్ఫెక్ట్ స్నాక్. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రోటీన్, డెలిషియస్, ఓట్స్ ఉన్నది, పీనట్ బటర్ ఉన్నది, హనీ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది, ఫైబర్, ప్రోటీన్ అండ్ వెరీ హెల్దీ స్నాక్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకి కూడా పెట్టండి, వాళ్ళకి మంచి ఎనర్జీ వస్తుంది. మీరు కూడా తినండి. మార్నింగ్ కుకింగ్ చేసిన తర్వాత అలసిపోతాం కదా, అప్పుడు ఒక బార్ తీసుకుని తినారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసాక మార్నింగ్ తీసి ప్యాంట్రీలో పెట్టేస్తాను అనమాట. ఇంకా అంతే, ఒక 2 వీక్స్లోనే మేము ఇది ఫినిష్ అప్ చేస్తాం. మళ్ళీ కొత్త బ్యాచ్ చేసుకోవడం. ది మస్ట్ ట్రై స్నాక్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే ప్రోటీన్ రిలేటెడ్ కదా. సో నైట్ టైము నూడిల్స్ అనమాట, ప్రోటీన్ రిచ్ నూడిల్స్. సో ఫస్ట్ ఇది చికెన్ థైస్ ఉంటాయి కదా, ఆ మీట్ లైట్గా ఆయిల్ వేసాను, హీట్ చేసేసాను. సో నూడిల్స్ అంటే మన మ్యాగీ నూడిల్స్ కాదు, కొంచెం హెల్దీ వెర్షన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బ్రౌన్ రైస్ ఉంటుంది కదా, బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్ 2 కలిపిన నూడిల్స్ అనమాట. అది నేను తీసుకున్నాను. మీకు కూడా అలాంటి నూడిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అనేది అనమాట. సో లైట్గా ప్రోటీన్, చికెన్ అండ్ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ కొంచెం నూడిల్స్. నేను ఎలా చేస్తానో మీరు చూదురు కానీ సూపర్ యమ్మీగా ఉంటుంది ఇలా ఫాలో అయిపోయారంటే. ఓకే, బట్ ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేస్తాను. సో ఆయిల్ వేసేసాను. సో లైట్గా పసుపు, కారం,
లైట్గా మన మసాలా, గరం మసాలా అండ్ సాల్ట్ లైట్గా వేసాను, ఎందుకంటే మనం నూడిల్స్ చేస్తున్నాను కదా, లైట్గా సోయా సాస్ కూడా వేస్తాను అందుకు. సో ఇదైతే మంచిగా ఇప్పుడు ఫ్రై అవ్వాలి, మనకు చికెన్ స్మెల్ అది పోయిందాక మంచిగా ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచిగా ఫ్రై అయిపోయాక మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేశాను అనమాట. 2 eggs వేసాను, చాలా చాలా బాగుంటుంది చికెన్ విత్ ఎగ్. సో ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే జుకినీ, క్యాప్సికమ్, ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చికెను ఎగ్గును కంప్లీట్గా కుక్ అవ్వాలన్నమాట. కంప్లీట్ కుక్ అయిన తర్వాత అప్పుడు నేను వెజ్జెస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, రెండు కూడా మంచిగా కుక్ అయిపోయింది స్పైసెస్లోని. సో ఇక్కడ నేను ఆనియన్స్, జుకినీ, క్యాప్సికమ్ వేసాను. సో ఇక్కడ వెజ్జెస్ ఏమో ఎక్కువ కుక్ అవ్వకూడదు, మనకి క్రిస్పీగా ఉండాలి. ఎంత క్రిస్పీగా ఉంటే అంత బాగుంటుంది అనమాట ఈ నూడిల్స్. ఓకే, సో ఇవి హెల్దీ నూడిల్స్ అని చెప్పాను కదా, మిల్లెట్ అండ్ బ్రౌన్ రైస్ చేసే నూడిల్స్ అన్నాను కదా, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా, హై ఫ్లేమ్లో పెట్టుకున్నా, టైం లేకపోతే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏమేమి వేస్తున్నానంటే కొంచెం సోయా సాస్, స్టిర్ ఫ్రై సాస్, ఓకే. సో ఇంకానేమో గ్రీన్ చిల్లీ సాస్ అంటారు కదా, అది కూడాను. ఒకవేళ మీకు స్పైస్ అంతగా వద్దంటే తీసేయండి, బట్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది, అది స్కిప్ చేయకపోతే బెటర్. నేను ఇప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను. కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ అనమాట. సో ఆ స్పైసెస్ అన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేయండి. అంటే వెజ్జీస్, మీట్ ఇంకా అన్నీ వేసాం కదా, అవన్నీ కూడాను. సో ఈ లోపల నూడిల్స్ బాయిల్ అయ్యో లేదో నేను చూశాను, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది అనమాట. చూసారంటే చూడండి, కొంచెం మన సేమియా లాగా కనిపిస్తుంది కదా, ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఇది హెల్దీ, మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. ఇంకొక విషయం, బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్లోని మనకి ప్రోటీన్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్ అనమాట, సూపర్ హెల్దీ. ఓకే ఫ్రెండ్స్, సో మిల్లెట్ అండ్ బ్రౌన్ రైస్ నూడిల్స్ అయిపోయింది. చూసారంటే ఇందులో నేను క్యాప్సికమ్, జుకినీ, చికెన్, ఎగ్ చాలా వేసాను కదా, వెజిటేబుల్స్ అన్నీ కూడాను. సో యమ్మీ. ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే మన సేమియా టేస్ట్ వస్తుంది ఇది, అండ్ ఇట్స్ సో యమ్మీ. ఓకే, సో ఫస్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. సో వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది కదా. సో మీకు నేను చాలాసార్లు చెప్పాను, నైట్ కొంచెం తక్కువే తింటాం మేము, నైట్ తక్కువ తినాలంటారు కదా, ఇష్టం. సో శ్రీరాచా లిటిల్ బిట్ స్పైసీగా ఉంటుంది కదా. సో అయిపోయింది, ఎక్సైటెడ్ టు ఈట్. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేసేస్తున్నాను. సో గుడ్. బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్ కదా, ఇది మన మ్యాగీ నూడిల్స్ లాగా ఉండదు. సో వెరీ హెల్దీగా ఉంటుంది అనమాట, మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో నేను జస్ట్ ఓన్లీ త్రీ నూడిల్స్ క్యూబ్స్ వేసాను అనమాట. ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ ఎక్కువ మీట్, ఎగ్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఇది పర్ఫెక్ట్ డిన్నర్. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే నా వాట్ ఈట్ ఇన్ ఏ డే ప్రోటీన్ బేస్డ్ అనమాట. మీకు నచ్చిందో లేదో కామెంట్ డౌన్ బిలో. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.